జంట నగరాల్లో గణేష్ మహానిమజ్జనం కొనసాగుతుంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. తెలంగాణకి తలమానికంగా చెప్పుకునేటువంటి రెండు మహాగణపతుల విగ్రహాలు యొక్క రూపాన్ని మనం ప్రస్తుతం జీ తెలుగు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకరు బాలాపూర్ మహాగణపతి అయితే మరొకరు ఖైరతాబాద్ మహాగణపతి. ముందుగా ఖైరతాబాద్ మహాగణపతి గురించి మనం చెప్పుకోవాలంటే అన్నమయ్య కీర్తన ఉంటుంది. కదిలినాడు చూడరో పెద్ద హనుమంతుడు అన్న రీతిలో ఇక్కడ మనకి కదిలినాడు చూడరో పెద్ద మహాగణపతి అన్న రీతిలో కూడా ఖైరతాబాద్ మహాగణపతి ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూసుకోవచ్చు. పండగ అని చెప్తాము. యువత అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ యువతే కాదు, మనం చూసాం అమ్మాయిలు, అబ్బాయిలు, వృద్ధులు, మహిళలు, మగవాళ్ళు అందరూ వచ్చారు. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్రలో మనం వీళ్ళందరి ఆనందాన్ని చూడొచ్చు. గణేశుణ్ణి బడా గణేశుణ్ణి గంగమ్మ గొడికి చేర్చేటప్పుడు జరుగుతున్న శోభాయాత్రలో ఘట్టం చాలా అద్భుతంగా ఇక్కడ ఉంది. చిన్న పెద్ద తేడా లేదు, ఆడ మగ తేడా లేదు. పిల్లలు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. యువత పండగే కాదు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో నిమజ్జనానికి ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా జరిగాయి. యువత ఎంజాయ్మెంట్లో ఉంది. మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ శోభాయాత్ర అయితే 2 గంటల వరకు కొనసాగుతుంది. 2 గంటల లోపు నిమజ్జనం అవుతుంది. నిమజ్జనం ముందు ఒక 1 అవర్ పూజ ఉంటుంది అని మనకి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది. సో చూసాం కదా, ఇప్పుడు శోభయాత్ర స్టార్ట్ అయింది. ఆల్రెడీ గల్లీ మనం దాటేసాము. మెయిన్ రోడ్, ఖైరతాబాద్ మెయిన్ రోడ్ మీదకి మహా గణేశుడు స్టార్ట్ అయ్యాడు. సో ఇక్కడి నుంచి
నుంచి కొంచెం వెళ్ళడం అనేది ఈజీ ఉంటుంది. గల్లీ కాబట్టి ఆ గల్లీలోని ఇళ్లలో ఉన్న జనాలు కూడా మహాగణపతి వెళ్తుంటే పైనుంచి పూల జెండం అది చూసి కొంచెం గల్లీ కాబట్టి స్లోగా మూవ్ అయింది ట్రక్. బట్ ఇప్పుడు మనం మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాము ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో 2 గంటల లోపు అయితే నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. నిమజ్జనం అయితే పక్కా అయిపోతుందని ఉత్సవ కమిటీ మెంబర్స్ చెప్పారు. జీహెచ్ఎంసీ, పోలీస్, ఉత్సవ కమిటీ సభ్యులు అందరి సమన్వయం. జీహెచ్ఎంసీలో కూడా వింగ్స్ ఉన్నాయంట. మనం ఇందాక మాట్లాడాం కదా, చెట్లు అవి అడ్డొచ్చినప్పుడు కొట్టడానికి కొంతమంది, అలాగే